వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చదవబోయే కథ పేరు సన్యాసం తీసుకున్న పులి. ఒక పెద్ద పులి బాగా ముసలిదైపోయింది. దానికి ఇదివరకటి శక్తి సామర్థ్యాలు తగ్గిపోయాయి. ఇలా ఆలోచించింది, ఇక నేను వేటాడలేను, ఏదో ఒక యుక్తితో కడుపు నింపుకోవాలి అనుకుంది పులి. దానికొక ఉపాయం తోచింది. అది ఇలా ప్రకటించింది, నేను తోటి జంతువుల్ని తినడం మానేశాను. పండ్లు, ఆకులు, అలమలు మాత్రమే తింటాను. భగవన్నామం జపిస్తాను. పక్షులకి, జంతువులకి హాని చేయను. అమాయక జంతువులు పులి మాటలు నమ్మాయి. అటుగా వెళ్ళేటప్పుడు పులి పాదపద్మాలకు నమస్కరించాలని కోరుకునేవి. ప్రతిరోజు 2-3 జంతువులు పులి దగ్గరికి వస్తున్నాయి. పులి అకస్మాత్తుగా వాటిపై దూకి చంపి తినసాగేది. కానీ నక్కకు మాత్రం పులి సన్యాసం నమ్మదగిందిగా అనిపించలేదు. అందుకే స్వయంగా పులి గుహ దగ్గరకు వెళ్ళింది. అక్కడ చాలా జంతువుల ఎముకలు, అడుగుల గుర్తులు కనిపించాయి. అంతే, ఒక్క పరుగున అడవి మధ్యలోకొచ్చి అరిచేసింది, పులి సన్యాసి కాదు అని. ఆ విధంగా నక్క దొంగ సన్యాసం తీసుకున్న పులి కథ బయట పెట్టింది. బాయ్ ఫ్రెండ్స్.